హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ ఎవ్రీబడి. ఈరోజు చాలా ర్యాండమ్గా వ్లాగ్ స్టార్ట్ చేశాను. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. జస్ట్ కొన్ని అప్డేట్స్ ఇద్దాము అండ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ టుడే అనేసి చెప్దామని చెప్పేసి అయితే స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు అయితే కొన్ని పనులు చేయాల్సినవి ఉన్నాయి. మై సంక్రాంతి డ్రెస్ ఈజ్ ఆల్మోస్ట్ రెడీ. ఆల్మోస్ట్ అంటున్నా అంటే అయిపోయింది. కాకపోతే ఏమైందంటే హ్యాండ్స్ దగ్గర హుక్స్ పెట్టడం మర్చిపోయారు అనమాట. నేను ఆర్డర్స్ నాకు వచ్చినవన్నీ బాగానే చూస్తాను కానీ నాది నేను చూసుకోను. సో అది చూసుకోకుండా చేసి ట్రైల్ వేస్తే ఏమైందంటే అది అవ్వలేదు. అది మళ్ళీ ఎలానా ఇంకా ఆర్డర్స్ ఉన్నాయి అవ్వాల్సినవి, అవి చేయించినప్పుడు చేపించేసేయాలి. అండ్ చాలా సింపుల్గా చాలా నీట్గా అయితే ఈసారి సంక్రాంతి డ్రెస్ డిజైన్ చేసుకున్నాను. వెరీ సింపుల్, అది మీకు చూస్తారు. ఐ హ్యావ్ 2 ఆప్షన్స్. ఒకటైతే నార్మల్ డైరెక్ట్ ఆన్లైన్ షాపింగ్ చేశాను, ఒకటి వచ్చేసేమో డిజైన్ చేసుకున్నది. సో నవ్ ఐ నీడ్ టు గో అవుట్. ఆదర్శ్ ఆల్రెడీ యూఎస్ వెళ్ళిపోయాడు, అందరికీ తెలిసిందే. సో ఆదర్శ్ ఫ్రెండ్ ఈజ్ లీవింగ్ టు యూఎస్. ఆదర్శ్కి కావాల్సినవి కొన్ని నాకు చెప్పాడు అనమాట, పంపించమని తనతో పాటు. సో అవి షాప్ చేశాను, అవి ఏంటంటో చూపిస్తాను. అది తనకి హ్యాండ్ ఓవర్ చేయడానికి వెళ్ళాలి. షీఈస్ లీవింగ్ ఇన్ 2 more days. సో తను కూడా ప్యాకింగ్లో ఉంటుంది కాబట్టి సర్దేసుకుంటుందని చెప్పేసి ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. టూ మచ్ ఆఫ్ వర్క్ లోడ్. అంటే ఇప్పుడు మీకు తెలిసిందే సంక్రాంతికి వెళ్ళే ముందే నాకు చాలా ఎక్కువ ఉంటుంది వర్క్ లోడ్. ఎందుకంటే అక్కడికి వెళ్ళి ఎడిట్ చేయడం నేను చాలా తక్కువ, మ్యాక్సిమం ఇక్కడే కంప్లీట్ చేసుకొని వెళ్తాను అనమాట. సో ఆ వీడియోస్ అన్నీ ఎడిట్ చేస్తూ ఉన్నాను. ఐ విల్ షో యూ హౌ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. సో యా చూసారు కదా, ఎడిటింగ్ గోయింగ్ ఆన్. అండ్ నోట్స్ వచ్చేసి చాలా రాస్తున్నాను అనమాట ప్రస్తుతం. బికాస్ ఏ వీడియో ఎప్పుడు రావాలి, ఏమేమి ఉన్నాయి అన్నీ రాసుకోకపోతే చాలా కష్టం. అండ్ దీస్ ఆర్ ద స్టఫ్ విచ్ ఆదర్శ్ సెండ్ మీ టు ఆర్డర్. ఇవి వచ్చేసి ఎయిర్పాడ్స్వి కేసెస్ అనమాట. ఎయిర్పాడ్స్ కేసెస్ అవన్నీ అక్కడ చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయని చెప్పి ఇప్పుడు పంపించమన్నాడు. ఇవి వచ్చేసి కేసెస్, ఫోన్ కేసెస్. అండ్ ఈ రూమ్ చూసారా చాలా ఖాళీగా. అండ్ దీస్ ఆర్ ది మ్యాట్రెస్. ఇక్కడ పాత బెడ్ తీసేసాము ఎందుకంటే అది చాలా పాడైపోయింది అనమాట. సో అది తీసేసి మ్యాట్రెస్ ఉంచాము. ఇట్ టేక్స్ 1 more month ఫర్ ద న్యూ బెడ్ టు గెట్ రెడీ. అది ఆర్డర్లో రెడీ అవ్వాలి కాబట్టి టైం పట్టేసింది. సో ప్రస్తుతానికి రూమ్ అంతా చాలా ఖాళీగా ఏమీ లేదనమాట. ఆదర్శ్ కూడా లేడు కాబట్టి ఆదర్శ్ రూమ్ కొత్త బెడ్తో రెడీ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అది కాకుండా ఆదర్శ్ ఇంకొకటి ఏం కావాలన్నాడంటే దీస్. సో ఇదేమో ఒకటి నార్మల్ నాప్కిన్ కైండ్ ఆఫ్ థింగ్. ఈ టవల్స్ కావాలని చెప్పాడు. దీస్ ఆర్ ఫ్రమ్ డికాథ్లాన్. ఇవేంటంటే అక్కడ వెదర్కి చాలా సూటబుల్గా ఉన్నాయి, ఈజీగా వాటర్ అబ్జార్బ్ చేసుకుంటున్నాయి, డ్రై కూడా తొందరగా అయిపోతున్నాయి. ఇవే కావాలి అని అంటే ఆల్రెడీ 2 తీసుకెళ్ళాడు, ఇంకొక 2 కావాలంటే ఇవి 2 తీసుకున్నాను. అండ్ దిస్ వన్. సో ఈ స్టఫ్ అయితే ఇప్పుడు వెళ్ళి ఇచ్చేసి రావాలి. అండ్ ఈ ఎడిటింగ్ వర్క్ అయితే చాలా ఉంది. అది చూస్తుంటేనే ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్, భయం, అబ్బాయి ఎప్పటికవుతుందో ఏంటో అని చెప్పేసి. మ్యాక్సిమం మార్నింగ్ షూట్ చేసుకొని ఆర్డర్స్ పనులు చూసుకొని, లేదనంటే ఇంకా ఇంట్లో ఏమన్నా పనులు చూసుకొని అలా అయిపోతుంటే నైట్స్ ఎడిట్ చేస్తున్నాను. సో నైట్ అంతా ఒక 3 to 4 hours ఈజీగా పడుతుంది ఒక్కొక్క వీడియోకి. సో దాట్స్ వేర్ ఇట్స్ గోయింగ్ ఆన్. అండ్ వీ గాట్ అ న్యూ ఎడిషన్ టు ది ఫ్యామ్. ఐల్ షో యూ దాట్. సో దాని మీద నేను ఇంకా వర్క్ చేయాలన్నమాట, చాలా నేర్చుకోవాలి. అది ఏంటో కూడా ఇప్పుడే చూపించేస్తాను. యాక్చువల్లీ నేను ఇన్స్టా స్టోరీస్లో కానీ అక్కడ కూడా ఎక్కడ పెట్టలేదు. ఇప్పుడు మీరు ఇందాక చూసిన ల్యాప్టాప్ ఏదైతే ఉందో దట్ ఈస్ డెల్ అనమాట. డెల్ ఏమైందంటే స్క్రీన్ ప్రాబ్లం వచ్చేసింది. ఎడిటింగ్కి చాలా ఇబ్బంది అయిపోతుంది. బికాజ్ ఎడిటింగ్ అప్పుడు మనకి మొత్తం చూసేవి కలర్స్ కదా. సో కలర్స్ బాగా డిస్టర్బ్ అయిపోయాయి అనమాట స్క్రీన్ పాడైపోవడంతో. అండ్ లెట్ మీ షో యూ మై న్యూ ఎడిషన్. సో యా, మ్యాక్బుక్ చాలా రీసెంట్గా తీసుకున్నాను. చాలా ధైర్యం చేసి ఈ కలర్లో అయితే తీసుకున్నాను అనమాట. సో ఇందులో వచ్చేసి నేను విత్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ ల్యాప్టాప్ తీసుకున్నాను. ఇట్స్ ఆల్ ద వే ఫ్రమ్ యూఎస్, అక్కడి నుంచే తెప్పించుకున్నాను. సో ఏంటంటే ఇప్పటి వరకు విండోస్ వాడాం కాబట్టి దిస్ ఇస్ వే డిఫరెంట్ ఫర్ మీ.
ఇప్పుడే కొద్దిగా అలవాటు అవుతుంది. ఇంకా సాఫ్ట్వేర్స్ అంటే ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ అలవాటు అవ్వడానికి ద ఫైనల్ కట్ ప్రో మనకి మ్యాక్బుక్లో తెలిసింది ఏదైతే ఉంటుందో అది అలవాటు అవ్వడానికి కొద్దిగా టైం పట్టేటట్టుంది. మెల్లగా నేర్చుకుంటున్నాను. అంతలోపు అయితే ద సేమ్ పాత ల్యాప్టాప్లోనే ఎడిట్ చేస్తున్నాను నేను. సో యా, దోస్ ఆర్ ద స్మాల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం లెట్స్ గో అండ్ హ్యాండ్ ఓవర్ అదర్స్ థింగ్స్ టు అదర్స్ ఫ్రెండ్. అక్కడ నుంచి ఇంకా ఉన్నాయి చిన్న పనులు. లెట్స్ సీ హౌ దిస్ వీడియో ఎండ్స్. సో యా, రీచ్ ద డెస్టినేషన్. మా ఇంటి దగ్గర నుంచి దగ్గరే, ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. వచ్చాను, ఇప్పుడు ప్యాకేజ్ ఇచ్చేసి లెట్స్ రిటర్న్ బ్యాక్. ఈ రోజు ఇప్పుడు ఒక మేకప్ లుక్ చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను. ఇప్పుడు మీరు చూస్తున్నదే అసలు నేను ఎలా చేసుకుంటాను, ఎంత సింపుల్గా అయిపోతుంది అనేసి చూపిద్దామని అయితే ఐఎమ్ హియర్ టుడే. ఇంకా లేట్ చేయకుండా అయితే ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తాను. అందులోని ఇప్పుడు మనకు వచ్చేది ఫెస్టివల్ సీజన్ కాబట్టి చాలా 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 యూజ్ అవుతుంది ఈ పర్టికులర్ లుక్. ట్రస్ట్ మీ అండ్ ట్రై వన్స్, అస్సలు తప్పులేదు. అండ్ ట్రై చేయడానికి గంటలు స్పెండ్ చేయాలి టైం అనేది కూడా లేదు, చాలా క్విక్గా అయిపోతుంది కాబట్టి మీకు చెప్తున్నాను. సో యా, దిస్ ఇస్ మై ఫేస్ వితౌట్ ఎనీ మేకప్, అసలు ఫ్రెష్లీ ఫేస్ వాష్డ్ ఫేస్ అనమాట. స్టార్టింగ్ విత్ ద సన్ స్క్రీన్. మీరు ఎక్కువ ఏది ప్రిఫర్ చేస్తారో అదే ప్రిఫర్ చేయండి. ఎవ్రీథింగ్ ఆన్ టు ద నెక్ ఆల్సో. సో యా, కొద్దిగా హెయిర్ డిస్టర్బింగ్, మేబీ హెయిర్ బ్యాండ్ పెట్టేసుకుంటే బెస్ట్ అనుకుంటా. సో నవ్ ఇట్ విల్ బీ ఈజీ టు వర్క్ ఆన్. సో ఫస్ట్ మనం సన్ స్క్రీన్ అప్లై చేసేసిన తర్వాత ఐ గో విత్ లిప్ బామ్ జస్ట్ టు మాయిశ్చరైజ్ లిప్స్. నాట్ హై అండ్ కైండ్ ఆఫ్ మేకప్, అలా అస్సలు కాదు. చాలా ఒక 4 to 5 ప్రోడక్ట్స్ చూస్తారు మీరు అంతే. వెరీ లిమిటెడ్, చాలా నీట్గా సటిల్ లుక్ ఇచ్చేలాగా నేను చూపిస్తున్నాను. సో మనం మిగతాది కంప్లీట్ చేసే లోపు లిప్ బామ్ అనేది ఏంటంటే స్మూత్ చేస్తుంది లిప్స్ని, సో దట్ మనం లిప్ షేడ్ అది పెట్టుకున్నప్పుడు ఇబ్బంది అవ్వకుండా ఉంటుంది. సో నెక్స్ట్ ఐ వాంట్ గో విత్ డైరెక్ట్లీ టు ద కాంపాక్ట్. సో కాంపాక్ట్ ఇవన్నీ కూడా మీరు రెగ్యులర్గా ఏది యూస్ చేస్తారో అదే యూస్ చేయండి. నేను ఏది యూస్ చేస్తున్నాను అనేది తెలియాలంటే నేను ఆల్రెడీ సింపుల్ మేకప్ ప్రోడక్ట్స్కి ఒక సెపరేట్ వీడియో చేశాను, వాట్ ఐ యూజ్ అనేది. అది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కానీ ఐ బటన్లో కానీ ఇస్తాను, ప్లీజ్ డూ చెక్ దట్. సో జస్ట్ ట్యాప్ అనమాట. ఇది మెయిన్ ఏంటంటే కాంపాక్ట్స్ కానీ ఫౌండేషన్స్ కానీ కన్సీలర్స్ కానీ మన స్కిన్ షేడ్లో ఉన్నవి తీసుకోవడం ఈజ్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు చూసారు కదా, ఇది కలిసిపోతుంది నా స్కిన్లో, అసలు ఉన్నట్టే ఉండదు. అండ్ ఆ డిఫరెన్స్ మాత్రం మీరు అబ్జర్వ్ చేయొచ్చు.
సో యా డన్ విత్ ద బేస్ పార్ట్. ఇంతకు మించి నేను ఫేస్కి చాలా చాలా తక్కువ ప్రిఫర్ చేస్తాను. ద సన్ స్క్రీన్ అండ్ దెన్ ద కాంపాక్ట్ డైరెక్ట్లీ. నెక్స్ట్ విల్ వర్క్ విత్ ద ఐస్ పార్ట్. నేను ఐస్ పార్ట్ మీద కొంచెం ఎక్కువ వర్క్ చేస్తాను. ప్రస్తుతానికి ఇంకా షేప్ చేయించాలి. బట్ దెన్ ప్రిఫర్ ఐబ్రోస్ టు బీ థిక్. ఎంత థిక్గా ఉంటే అంత బాగుంటాయి ఐస్ లుక్. సో అందుకే చెప్తున్నాను. నేనైతే జస్ట్ ఫిల్ చేస్తాను. అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఇన్ ద కలర్ గ్రే అనమాట. నేను డైరెక్ట్ బ్లాక్ తీసుకోను. ప్రిఫర్ గ్రే ఆర్ బ్రౌన్. సో ఐమ్ జస్ట్ గోనా ఫిల్ ద గ్యాప్స్. ఎక్కడైతే కొంచెం ఖాళీగా అనిపిస్తుందో ఒక్కటే ఫిల్ చేస్తున్నాను. సో యా ఇప్పుడు అయిపోయిన తర్వాత విల్ జస్ట్ బ్రష్ దెమ్. చూసారు కదా, జస్ట్ అబ్జర్వ్ ద డిఫరెన్స్. చాలా నీట్గా ఉంటుంది. ఇది కూడా అలానే చాలా లైట్గా ఓన్లీ గ్యాప్స్ ఫిల్ చేసుకుంటే బాగుంటుంది అనమాట లుక్. దిస్ విల్ బీ ద గో టు లుక్ ఫర్ ఎనీ ఆఫ్ ది ఈవెంట్. హ్యాపీగా ప్రిఫర్ చేయొచ్చు. చాలా తొందరగా అయిపోతుంది. నెక్స్ట్ గోయింగ్ ఆన్ విత్ ద ఐస్ మెయిన్ పార్ట్. సో వాట్ ఐ డూ, కాజల్ ఏదైతే ఉంటుందో అదే 2 అప్పర్ అండ్ లోవర్ లాష్ లైన్కి ఇచ్చేస్తాను అనమాట. సో జస్ట్ ఓపెన్ ఇట్, క్లోజ్ యువర్ ఐస్ అండ్ స్వైప్. ఇది ఏంటంటే ఫస్ట్లో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, బట్ విత్ ద ప్రాక్టీస్ చాలా ఈజీ అయిపోతుంది. మనకి పైన కింద లాష్ లైన్ ఒకటేసారి అయిపోతుంది. సో ఇక్కడ టిప్లో పెట్టి క్లోజ్ యువర్ ఐస్ అండ్ జస్ట్ స్వైప్. జస్ట్ అబ్జర్వ్ ద డిఫరెన్స్. ఈ ఐకి ఓపెన్ అయినట్టుగా అనిపిస్తుంది. యా డన్ విత్ బోత్ ఆఫ్ దెమ్. మీరు కావాలనుకుంటే అంటే కొంచెం పార్టీ కైండ్ ఆఫ్ లుక్ అనుకోండి, కిందకు కూడా ఎక్స్టెండ్ చేసుకొని స్మచ్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ ద బేసిక్ లుక్ కాబట్టి నేను ఎక్కువ స్మచ్ చేయట్లేదు. ఇప్పుడు ఐలాషెస్ చెయ్యండి. యూ విల్ ఫైండ్ అ హ్యూజ్ డిఫరెన్స్ అనమాట ఐలాషెస్ చేస్తే. సో జస్ట్ కర్ల్ దెమ్ ఫస్ట్. So once you do this, you'll be obsessed with this. Ante. Yeah, done. We're going with the mascara. సో మస్కారా అప్లై చేసినప్పుడు ఎప్పుడు కూడా గో విత్ ద లో ల్యాషెస్ ఆల్సో. సో యూ కెన్ సీ ద డిఫరెన్స్ కదా, ఈ ల్యాషెస్కి ఎంత ఓపెన్ అండ్ బ్రైట్గా కనిపిస్తున్నాయి ఐస్ అనేది. సో దాట్స్ వాట్ ద డిఫరెన్స్ మీన్. సో ఇఫ్ యూ ఆర్ అ బిగినర్, మనకి ఈ మస్కారా అనేది కొంచెం హార్డెస్ట్ పార్ట్ అనిపిస్తుంది అనమాట. బట్ యునో ప్రాక్టీస్ ఈజీ అయిపోతుంది. యూ విల్ గెట్ దట్ కాన్ఫిడెన్స్. సో వీఆర్ డన్ విత్ ద ఐస్. నెక్స్ట్ విల్ గో విత్ అ బ్లష్ కైండ్ ఆఫ్ థింగ్, లైక్ కామన్ కదా. సో బ్లష్కి నేను టింట్ యూస్ చేస్తున్నాను. సో ఇన్ వెరీ లైట్ పింక్ షేడ్. ఇంతకు మించి ఎక్కువ యూస్ చేయాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ 2 dots. ఇప్పుడు చూస్తున్నారు కదా ఇటు. ఐ జస్ట్ వైప్ దిస్ అండ్ షో యూ. సో జస్ట్ లుక్ ఎట్ దాట్ గ్లో అండ్ దిస్ పింకీ షేడ్. చాలా చాలా లైట్గా వస్తుంది. సో యా ఐఎమ్ డన్ విత్ the blush. We'll also have normal powder forms లో కూడా ఉంటాయి, but try the liquid forms. అదైతే మీకు both eyes and చీక్స్కి అయిపోతుంది. ఐస్కి కూడా నేను మ్యాక్సిమం ఇదే అప్లై చేస్తాను, బట్ దిస్ టైమ్ ఐ వాంట్ గో విత్ వన్ ఆర్ ది అదర్ షేడ్. సో మేబీ లైట్ ఈ కలర్ విత్ షిమ్మర్, లైట్ షిమ్మర్ ఉంటే అసలు ఉన్నట్టు కూడా కనిపించదు. ఓన్లీ వెన్ యూఆర్ అండర్ ద లైట్ అప్పుడే కనిపిస్తుంది. ఐ ట్రై దాట్ వన్ విత్ లైట్ షిమ్మర్ ఉంటుంది. జస్ట్ డ్యాబ్, ఎక్సెస్ పోతే మిగతాది మనకి డ్యాబ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇది కూడా ఫస్ట్ డ్యాబ్ ఇట్ అండ్ దెన్ మేక్ దిస్ యూ షేప్స్ గ్రీజ్లోకి వెళ్ళడానికి. దట్స్ ఇట్. ఇది కూడా ఐస్ని చాలా ఓపెన్ చేస్తుంది. సో డు నాట్ ఓవర్ డూ ఇట్. అలా అని డోంట్ డూ ఇట్ వెరీ లెస్. ఎస్, ఐఎమ్ డన్ విత్ ద చీక్స్, ఐస్ అండ్ కంప్లీట్లీ ఇట్స్ డన్. అంతకు మించి నాకు ఇంకా ఎక్కువ వాడే ఓపిక అంతసేపు కూర్చునేది కూడా ఉండదు. బట్ యు నో, వన్స్ యూ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్ యూ విల్ గెట్ దట్ ఇంట్రెస్ట్. సో నెక్స్ట్ ఐమ్ యూజింగ్ ద లిప్ షేడ్. నేను ఎక్కువ న్యూడ్స్ ప్రిఫర్ చేస్తాను. సో బట్ సమ్టైమ్స్ ద బ్రైట్ కలర్స్ ఆల్సో లుక్స్ వెరీ గుడ్. డబల్ చిన్ అలా కనిపిస్తుంది, యూ డోంట్ హ్యావ్ దిస్ షేప్ అనుకుంటే మీరు కాంటోర్ చేసుకోవచ్చు. నేను ఎప్పుడు కాంటోర్ చెయ్యను. సో యా, అంటే అలవాటు లేదు, నేర్చుకోవాలి. ఇఫ్ ఐ వాంట్ టు డూ కాంటోరింగ్ నేర్చుకోవాలి. ఐఎమ్ గోయింగ్ విత్ ద లిప్ షేడ్ నౌ.
what I do with the lip shade, అయిపోయిన తర్వాత I use my fingers and just dab it. So yeah, that's all, we are done. This is how I do my very very simple makeup. అంటే మీకు చూసిన వెంటనే అర్థమవుతుంది అంత హెవీ కాదు, వెరీ నీట్ అండ్ సటిల్ అని చెప్పేసి. దిస్ ఇస్ హౌ ఐ డూ ఇట్. అట్ లాస్ట్ డోంట్ ఫర్గెట్ టు యాడ్ అ బిందీ. Ta-da! I'm done with it. So yeah, we are done. Very simple, quick and very very neat process for the daily wear makeup kind of thing. ఇది నేను డైలీ కూడా వేసుకోను, ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడే. So yeah, that's all for today's video guys. మళ్ళీ ఒక మంచి వీడియోతో ముందుకు వచ్చేస్తాను. Until then, please keep smiling and stay healthy. Bye bye.